రొయ్యల ఫ్రై అండి ఇది కూడా మేము పెట్టిన ఫోటో అలా వస్తుంది. రొయ్యల ముందు అందులో పసుపు వేసుకొని సాల్ట్ వేసి మంచిగా రొయ్యలు నీసు వాసన పోయేంత వరకు మంచిగా కలపండి. కలిపేసి అందులో వాటర్ కొంచెం వేసి మొత్తం పసుపు ఉప్పు పోయేలా కడుక్కోండి. అందులో ఇంకొంచెం 3-4 టైమ్స్ అలాగే నీట్గా కడుక్కోండి. రొయ్యలు పచ్చివాసన నీసు వాసన పోయేంత వరకు రొయ్యలు మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు అలా ఉంచండి. అందులో మనం కలుపుకున్న పసుపు ఉప్పు కలిపిన రొయ్యలను అందులో వేయండి. రొయ్యలన్నీ వేసి ఒకసారి ఆయిల్ మొత్తం పట్టేలా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేయండి. అందులో నుంచి వాటర్ వస్తాయి. మొత్తం ఇప్పుడే దగ్గర 90% ఉడికిపోవాలండి రొయ్యలు. ఇంకా కావాలంటే మీకు కొంచెం వాటర్ వేసుకోండి. చాలా అనుకుంటే నాకైతే సరిపోతాయని నేను వేయలేదు. ఎందుకంటే ఇంకా మనం ఫ్రై కూడా చేసుకుంటాం. 90% ఇక్కడ ఉడికేలా చూసుకోండి చాలు. మంచిగా వేగుతున్నప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడు ఒక 5 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఇంతలోపు ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి, అల్లం, ఒక టమాటా తీసుకుందాం. ఇంతలోపు రొయ్యలు బాగా వేగిన తర్వాత ఓ ప్యాన్లోకి సర్వ్ చేసుకుందాం. అవి రొయ్యలు బాగా వేగి ఉంటాయి. అవేమో రొయ్యలు ఒక ప్యాన్లోకి సర్వ్ చేసుకుందాం. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి, అల్లం వేసుకొని కలుపుకోండి. మీకు కావాలంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనేమో ఫ్రై కదండి, అల్లం తెల్లుల్లి కొంచెం టచ్ అయితే బాగుంటుందని నేను ఇలా వేసాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అల్లం తెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. సిమ్లో పెట్టి వేగితే బాగా వేగితే అందులో ఒక టమాటా, పెద్ద సైజ్ టమాటా ఒకటి నేను కట్ చేసి వేసుకున్నాను. అది మంచిగా అందులో నుంచి వాటర్ బాగా స్మాష్ చేసేయండి. వాటర్ అంతా వచ్చేస్తుంది. దాని మీద మూత పెట్టి ఒక 5 minutes అలా ఉక్కేస్తే ఆయిల్ తేలి బాగా వేగుతుందండి. బాగా అలా ఆయిల్ తేలిన తర్వాత మూత పెట్టేయండి. ఇంకొక 5 minutes బాగా మంచిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అదొకసారి కలుపుకొని అందులోకి మనం రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. అంతా ఒకసారి కలిపి ఒక 5 minutes మూత పెట్టేయండి. ఒక 5 minutes మూత పెట్టిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలిన తర్వాత మంచిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి అంతా ఒకసారి కలపండి. అవన్నీ ఒకసారి మంచిగా రొయ్యలకి టమాటాకి అంతా కలిసిన తర్వాత మనం దాని మీద మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 minutes అలా ఒగ్గేయండి. 5 minutes ఒగ్గేసిన తర్వాత మాత్రమే మీరు దాంట్లోకి కొంచెం కావాలంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలపండి. కలిపేస్తే అదొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోండి చాలు. చాలా చాలా బాగుంటుందండి. ఒట్టి రసంతో నంచుకొని తినేయచ్చు. ఎంత బాగుంటుందంటే ఈ ఫ్రై మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మరి జీవితంలో మర్చిపోలేరు. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ఇక్కడ దాకా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.